ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, మేడం అడిగి తెలుసుకుందాం. మేడం ఎక్కడి నుండి వచ్చారు? నేను సనత్ నగర్ నుంచి వచ్చానండి. నా ప్రాబ్లం వచ్చేసి మా ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నా సార్. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, ఎంఏ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా ప్రస్తుతానికి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు ఎలాంటి ఉద్యోగం రాలేదు సార్. నేను ఎన్నో ఎగ్జామ్స్ రాసిన. హ్యాండిక్యాప్ కోటల బ్లాక్ లాక్ పోస్టులు ఉంటే అవి కూడా విడుదల చేయలేరు మాకు. అసలు హ్యాండిక్యాప్ వాళ్ళు అనేది పట్టించుకున్నంటే ఓన్లీ పింఛన్ విషయంలోనే పట్టించుకుని కేసీఆర్ సార్, కానీ మిగతా ఉద్యోగాల విషయంలో ఏ విషయంలో మమ్మల్ని పట్టించుకోలేదు. అందుకోసమే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ని కలిసి మరి మా ఉద్యోగం కోసం మేము అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మా ఇంట్లో వచ్చేసి మా నాన్న హ్యాండిక్యాప్, మా అన్న మెంటల్ ఛాలెంజ్ సార్. మేము వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ అయినప్పటికీ మేము ఇంత ఈ ఘోర స్థితిలో ఉన్నప్పటికీ మాకు ఇవ్వడానికి మరి సార్ ఎందుకు ఎన్కరేజ్ చేసినో మాకు తెలియదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని మా గురించి మా కుటుంబానికి సాయం చేయవలసిందిగా రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నా. మా ఇంట్లో మేము వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్ సార్. మరి ఆ విధంగా నన్ను చూసుకొని రిజర్వేషన్ ప్రకారం అన్న మమ్మల్ని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఏంటన్నా మీ ప్రాబ్లం ఏంది, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? సార్ నాకు సదరం సర్టిఫికేట్ ఉంది సార్, కాకపోతే నాకు పెన్షన్ అది రావట్లేదు సార్. 5 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న తర్వాత కూడా నేను అప్లికేషన్ ఇచ్చినాను సార్, అయినా కూడా నాకు పెన్షన్ అది రాలేదు. మన నిజామాబాద్లో నేను ఎన్నోసార్లు అప్లికేషన్ ఇచ్చాను, అయినా కూడా వెబ్సైట్ క్లోజ్ ఉంది అనేసి ఇట్లా చెప్పేసి ఫైల్ అనేది ముందు సాగలేదు సార్ నాది. మళ్ళీ ఇక్కడ నాకు తెలిసినందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది సార్. నాకు హైదరాబాద్కి ఇక్కడికి వెళ్ళి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చాను సార్. రేవంత్ రెడ్డి గారికి అప్లికేషన్ ఇచ్చుకురా? ప్రజావాణిలో వాళ్ళ ఫస్ట్ టైం తెలిసింది సార్. అయితే అప్లికేషన్ పెట్టినాను సార్, ఇక్కడ నేను పెన్షన్ కోసం అని పెట్టినాను సార్ అప్లికేషన్. ఇప్పుడు నాకు సదరం సర్టిఫికేట్ ఉంది సార్, దాన్ని బట్టి నేను పెన్షన్ వస్తుందని అప్లికేషన్ అయితే పెట్టినాను సార్. ఆ హోప్తో ఆ నమ్మకంతో అయితే పెట్టినాను సార్ నేను. ఇక ఆయన ఫార్వర్డ్ చేస్తే దానికి యాక్టివేట్ చేస్తే వస్తుంది సార్, ఫైల్ని మూవ్ చేస్తే వస్తుంది సార్. అది ఒక నమ్మకంతో అయితే వచ్చిన. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రాలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా సార్, నమ్మకంతో అయితే వచ్చిన సార్. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాలేదంటారు కదా, అసలు మీరు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నాను సార్. అప్లికేషన్ పెట్టినా, 1కి 3 సార్లు పెట్టినాను సార్. 1కి 3 సార్లు పెట్టినా అప్లికేషన్. పెట్టినా కూడా వాళ్ళు సర్వేకి వస్తారు, ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తామని రాలేదు సార్. మళ్ళీ ఒకసారి క్యాన్సిల్ కూడా చేసి పెట్టేసిండు, మళ్ళీ ఒకసారి అప్లై చేసుకోమని చెప్పింది సార్. మళ్ళీ ప్రజావాణికి కూడా పోతే ఫైల్ తీసుకున్నారు, పక్కన పెట్టేసిండు సార్. వాళ్ళు రెస్పాండ్ అయితే ఏం కాలేదు సార్ వాళ్ళు. సో మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుందాం. ఎక్కడి నుండి వచ్చారండి మీరు? మేము ఇక్కడేనండి, హైదరాబాద్ లో. మా నాన్నోడు ఊర్లో ఉంటారు, ఆపరేషన్ అయింది. సార్లు కలిసి ఏమన్నా అడుగుదామని వచ్చినాం, సార్ లేడు. అప్లికేషన్ ఇచ్చినాం, ఏమన్నారు మరి? ఏమనలేదు, కాగితాలు తీసుకున్నారు. సార్ చూసినాక మీకు ఫోన్ చేస్తారు, వెళ్ళండి అని చెప్పారు, అంతే. కూలి చేసుకుంటే బతకటం, లేకపోతే లేదు. మాకు ఆస్తులు కూడా ఏమీ లేవు. అందుకే సార్ని కలుద్దామని వస్తే కలవటానికి కూడా అవకాశం లేదు. అప్లికేషన్ తీసుకొని చూస్తున్నారా ప్రాబ్లం? చూసి ఫోన్ చేస్తాంలే అమ్మా అన్నారు, అంతే. ఎక్కడి నుండి వచ్చారు మీరు? హుజూర్నగర్ సార్, హుజూర్నగర్ మేళచెరువు, చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మేము ఆడి నుంచి వచ్చినాం. గత ప్రభుత్వం 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రాలా. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు సీఎం గారు లేని వాళ్ళకి ఎవరికైనా సరే, ఉండి లేని వాళ్ళకి కాదు, ఉన్న వాళ్ళకి కూడా కాదు, ఏమి లేని వాళ్ళకి మధ్య తరగతి కుటుంబానికి న్యాయం చేయాలి. ఏంది అంత దూరం నుంచి మేము 2 రోజులు అవుతుంది. ఏంది 2 రోజులు అవుతుంది మేము వచ్చి. 2 రోజుల నుంచి బస్ స్టాండింగ్ కాడ ఉంటున్నాం. బస్ స్టాండింగ్ కాడికి వచ్చి నిన్న వచ్చినాం. నిన్న కూడా మాకేమి లోపల ఛాన్స్ రాలా. ఇవాళ వచ్చింది కాబట్టి మేము పోయినందుకు మా నాన్న వాళ్ళు చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళకి ఇల్లు, నా భర్త లేడు, నాకు 2 పిల్లలు, ఇల్లు లేదు, వాకి లేదు, ఏంది పెన్షన్ లేదు. మేము బతకనికి ఇక్కడికి వచ్చినాం, మాకే ఆశలు లేవు. ఏంది చేయాలని సీఎం గారిని కోరుకుంటా. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వంలో పోయి ఒక్కసారి అప్లికేషన్ నేను పెట్టినా డబుల్ బెడ్రూమ్ కి ఎన్నో సార్లు పెట్టినా కూడా లేరా. బీసీ లోన్ రాలా, ఏది రాలేదు. మాకు ఎటువంటి సాయం లేదు. బీసీ లోన్ కూడా ₹1,00,000 లోన్ పెట్టినాం. ₹1,00,000 లోన్ కూడా పెట్టినా కూడా ₹1,00,000 లోన్ కూడా మాకు రాలా, ఏది లేదు. ఇప్పుడు వికలాంగుడు, మా బామర్ది వికలాంగుడు, హ్యాండిక్యాప్ అని చెప్పి బీసీ లోన్ అని చెప్పి పెట్టినాం. ఊరికి 30 మంది పెడితే 3కి ఇచ్చిండు, మంచి వాళ్ళకి ఇచ్చిండు. అంటే ఎవరు ఇవన్నీ టీఆర్ఎస్ బట్టి అధికారాన్ని బట్టి ఇచ్చింది. మరి ఇప్పుడు పెద్ద నాయకులు ఉంటారు కదా, ఆమెకి అంటే రాజకీయాలు మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి ఏ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు ఊర్లో 24 గ్రామాలు పోయినాయి పులిసింతల కింద, మున్న కింద పోయినాయి. మాకు ఉండటానికి ఇల్లు లేదు, జాగా లేదు. వాడు రెక్కాడిదని పొట్టాడు వాడేటట్టు మాకు 2 పిల్లగాలు పెట్టుకుని బతకాలంటే ఆ హ్యాండిక్యాప్ పెట్టుకోవాలా? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న అధికారులను కానీ మీ అప్లికేషన్స్ పెట్టుకొని ఎవరికైనా అడిగిరా ఎందుకు? శానంపూడి సైరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిండు. బుజ్జునాకు నియోజకవర్గానికి ఎన్నో అప్లికేషన్లు పెట్టినాం, కానీ గేటు దగ్గర కాదు కదా, అతని దగ్గరకి మన కాల్ దగ్గర కూడా రానిలేదు.
అట్లా తోసిపారనొక్కారు అనమాట. మొత్తం రాజకీయ నాయకులపై కుంభక్కయ్యి అట్లా చేసి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావాలని కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించినాం మేము. చింతలపాలెం మండలం ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి అడిగిరా? ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతాం, అది కూడా అడుగుతాం. అవకాశం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి సార్ని కలవాలని వచ్చిన మా సార్ని కలిసి మా బాధలు చెప్పుకుందామని ఇక్కడ అక్కడ కదా 250 కిలోమీటర్ల నుంచి వచ్చినాం మేము. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం హుజూర్నగర్ నియోజకవర్గం తమ్మవరం గ్రామం మాది. వాళ్ళది వెలటూరు, మాది తమ్మవరం గ్రామం. అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చినాం. కానీ ఈ రోజు కూడా సీఎం సార్ కలుతున్నా కూడా కలవలేదు. అధికారులు మా దగ్గర పేపర్ తీసుకురు, మీకు న్యాయం చేస్తా అని చెప్తే వాళ్ళ మీద భరోసాతో బయటికి వెళ్ళి వచ్చినాం. సో న్యాయం జరుగుతుందని నమ్ముతురా? న్యాయం జరిగిద్దని నమ్ముతున్నాం సార్ మేము. రేవంత్ రెడ్డి సార్ పక్కా ఇస్తాడు పేదోళ్ళకి అనేదే మేము నమ్ముతున్నాం. చెప్పండి సార్, ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి ప్రాబ్లం? నా పేరు సాంబశివరావు అండి. నేను ఎన్ఆర్ఐని, నేను అమెరికన్ సిటిజన్ని. నాకేం ప్రాబ్లం లేదండి. నేను ఈ అన్ఎంప్లాయిడ్ యూత్కి 23 లక్షల జాబులు క్రియేట్ చేయడానికి వచ్చానండి. ఇప్పుడు వీళ్ళందరికీ ఎట్లా జాబులు క్రియేట్ చేయటం, తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకొని డెక్ తయారు చేసి సురేఖ గారి అసిస్టెంట్ని కలిశానండి. ఆయనకు అప్పచెప్పాను. ఈరోజు సాయంత్రం మళ్ళీ రవి గారిని కలుస్తున్నాను. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎట్లా 1 కోటి జాబ్స్ క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా ఇవ్వాలనుకుంటారు సార్ ఈ జాబ్స్? ఒకటి చేపల చెరువులండి. 40 ఎకరాల్లో పండే చేపలు 4 ఎకరాల్లో పండించవచ్చు. ఆంధ్ర సైడు చేపల చెరువులు ఉన్నాయి, కానీ కరెంటు టెక్నాలజీలో చేపల చెరువులు పండిస్తే ఆ ల్యాండ్ అంతా బంజర్ అయిపోయింది. కానీ నా టెక్నాలజీలో, ఈ టెక్నాలజీలో ఆ చేపలు ఏదైతే రెట్ట పెడతాయో దాన్ని సెపరేట్ చేసి దాని నుంచి ఆర్గానిక్ ఫ్లవర్స్ పండించవచ్చు. రోజెస్, కూరగాయలు, ఫ్లవర్స్, వెజిటబుల్స్. చూడండి, ఒకదాని నుంచి ఎన్నైనా రొయ్యలు, వెజిటబుల్స్, ఫ్లవర్స్, కూరగాయలు, డైరీ, తర్వాత కోల్డ్ స్టోరేజ్, రిఫ్రిజిరేటెడ్ కోల్డ్ స్టోరేజ్, అది ట్రక్స్లో వెళ్ళాలి కదా చేపలు, తర్వాత ఎక్స్పోర్టు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ పెట్టచ్చు. అంటే ఒక్క కాన్సెప్ట్లో 10 చిన్న కాన్సెప్ట్లు, దానివల్ల కొన్ని లక్షల జాబులు క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా జాబులు క్రియేట్ అవుతాయి. ఓకే అండి, ఇప్పుడు మీరు వెళ్ళి కలిశారన్నారు కదా, మళ్ళీ రవి గారిని కలుస్తా అన్నారు. ఇంకోటి సురేఖ గారి అసిస్టెంట్ ని కలిశారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు. నా దగ్గర ఒక డెక్ ఒకటి ఉంది, అది తీసుకున్నారు. మీరు ప్రజెంట్ చేస్తానంటే కూడా నేను ఇవ్వగలను, మీరు చూపిస్తాను మీకు. మీరు ప్రింట్అవుట్. సో మనతో పాటు కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎందుకు వచ్చారు, మీ సమస్య ఏంది? మాకు ఇండ్లు లేవు సార్, పొలాలు లేవు, పెన్షన్ రావు, ఇగో భర్త చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం అప్లికేషన్ ఫామ్ పెడదామని వచ్చినాం. మీకు డబల్ బెడ్రూమ్ లా కానివ్వండి, ఇక్కడ పింఛన్ ఏం రాలేదు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మేము తాండూరుకి వెళ్ళి సార్. తాండూరు. మీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎప్పుడన్నా కలిసిరా? కలిసి మాకు ఇట్లా పింఛన్ లేదు, ఇట్లా డబల్ బెడ్రూమ్ లేవని అడిగి చెప్పిరా? కలవలేము సార్. ఎప్పటికీ మా పల్లెటూర్లలో తిరగనే వెళ్ళాడు కదా సార్. పల్లెటూరు మాది తాండూరు అవతల జినిగుర్తి అనే ఊరు, అక్కడ రాలేడు సారు. ఇక మొన్న ఎలక్షన్ అప్పుడు వచ్చిండు కానీ అడగలేనికి ఛాన్స్ లేదు, ఇక ఎవరికి చెప్పుకోలేము. అట్లని ఇప్పుడు ఇటు దాకా వచ్చినాం సార్. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కానీ, ఇప్పుడు వృద్ధాప్య పింఛన్లు కానీ, వితంతు పింఛన్లు కానీ, అసలు పింఛన్లు కూడా రాలేవా మీకు అసలు మీ ఊర్లో? మాకు 6 సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు వరకు పింఛన్ లేదు, ఏం లేదు. మాకు పింఛన్ లేదు. ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా మీ భర్త చనిపోయి? మా 6 సంవత్సరం అవుతుంది సార్. 6 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పింఛన్ కూడా లేదా? ఇప్పుడు వరకు జిరాజ్ కూడా ఉంది మా దగ్గర. ఊర్లో పోటీ ఎవరు అసలు ఏం పట్టుకొచ్చారు, ఎవరు పట్టించుకుంటలేరు అసలు. మేము ఇట్లానే ఇక మండల ఆఫీస్ కి పోతే సెక్రటరీ పట్టించుకోరు, ఎంఆర్ఆ పట్టించుకోడు, ఎండి పట్టించుకోడు, ఎవరు పట్టించుకోరు. రాండి, రేపు రాండి, ఎల్లుండి రాండి, అట్లానే తెంపుకుంటా పోతున్నారు సార్. అందు గురించి ఇక్కడ తెలిసింది, ఇక్కడ చేస్తున్నారు, అప్లికేషన్లు తీసుకుంటున్నారు అని, అందుకోసం వచ్చినాం సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు సార్. మేము పని చేసి బతుకుతున్నాం ఇక్కడ ఇట్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారా మీరు? అప్లికేషన్ ఫామ్లు అంటే పెడదామని వచ్చినాం. రేవంత్ రెడ్డి కలుస్తాడా లేదా అది అనుభవం ఇంత లేదు సార్. ఫాములు అప్లికేషన్ తీసుకుంటారంటే వచ్చినాం, కానీ రేవంత్ రెడ్డి గెలుస్తాడా లేదా అది అనుభవం ఇంత లేదు. సో మీ అందరికీ మా భారతీయ మీడియా తరఫున మీ అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం అమ్మ. థ్యాంక్ యూ. మనతో పాటు ఉన్నారు తాత, జైరాబాద్ నుంచి వచ్చారంట, ఒకసారి అడిగి తెలుసుకుందాం. జైరాబాద్ షేకాపూర్ గ్రామం నుండి వచ్చారంట, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏందే ప్రాబ్లం ఏందే, ఎందుకు వచ్చిన? 2 ఎకరాలు 5 గుంటలు పొంది ఉన్నాయి. ఏ రోజులే కొట్లాడి మాకు కొడుతున్నారు. మా పేరు మీద శనాదిన ఉన్నది, ఇక్కడ తొప్పుకొచ్చి మా మీద వస్తున్నారు అనుకో.
అంటే ఇప్పుడు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గానీ ఎంఆర్ఓ గానీ వాళ్ళని కలిసినావా ఎప్పుడన్నా అడిగినావా ఇట్లా నా భూమి నువ్వు ఎట్లా తీసుకుంటారు అని? అవి ఏం మాకు చెవి మీద తీసుకొని వచ్చినారు వాళ్ళు. ఈడ పేరు తీసుకొని ఇటుకి వచ్చినాం అనుకో మనం. ఒకసారి చెప్పండి అసలు దేనికోసం వచ్చారు, ఏం జరిగింది అసలు? మాది ఊరు షకాపూర్ మండల్ జైరాబాద్ సంగారెడ్డి జిల్లా. 2 ఎకరాలు 5 గుంటల భూమి ఉంది మాది. మా భూమిలో పక్కన లోపల వచ్చారు వాళ్ళు. ఊర్లో పంచాయతీ పెడితే కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. మనది ఉన్నారు అంటున్నారు. వాళ్ళ దగ్గర పేపర్లు లేవు, ఏం లేవు. ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళినాము. వాళ్ళు సర్వేయర్ వచ్చి సర్వే చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకుంటలేదు. మా దగ్గర పాస్బుక్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మా నాయన పేరు మీద ఉన్నాయి భూమి. సంగారెడ్డికి కూడా వెళ్ళినాం మనం. వెళ్తే ఆడ కలెక్టర్ కూడా పట్టించుకోలేదైతే సార్ ఈ రేవంత్ రెడ్డి సార్ మాది బాధ చేస్తారని గుర్తయితే ఇక్కడికి వచ్చినాము. ఇగో ఈ పాస్బుక్ ఉంది, మాది 2 ఎకరాలు 5 గుంటల భూమి ఉంది. చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం మనము. మనమే ఉన్నాం భూమి మీద, మనమే చేస్తున్నాము. ఎంఆర్ఓ కూడా పట్టించుకోవట్లేదు. మాది ఊరు షకాపూర్. ఇది దరఖాస్తు రాసుకుంటే ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఎంపీడీఓని కానీ వాళ్ళని కలిసిరా మీరు ఎప్పుడైనా వెళ్ళి? మంచిగా ఎంఆర్ఓ సార్ నుంచి కలిసినాం. సంగారెడ్డి జిల్లాలో పోయినాము. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా పోయినాం. మీరు కలెక్టర్ ఆఫీస్ వెళ్ళారు కదా, కలెక్టర్ ఆఫీస్ లో వాళ్ళు ఏమన్నారు ఉద్యోగులు? మనం చేపిస్తాం ఎల్లుండి అని ఇట్లానే దరఖాస్తు పెట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కూడా మనం ఇచ్చి వచ్చినాము. ఇవాళ వస్తారు రేవంత్ రెడ్డి సార్ అంటే మా నాయనకి తోలుకొని నేను వచ్చినాను. దరఖాస్తు ఇచ్చేసి వెళ్ళిపోయింది. సార్ రాదు రాదు అని వెళ్ళగొడుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి సార్ చేస్తామని నమ్మకం ఉంది మాకు. ఈ కొత్త సీఎం చేస్తారు, మంచిగా చేస్తారు. మా భూమి మాకి సర్వే చేసి ఇస్తే చాలు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మాణిక్రావు గారు దీనిపైన ఏం అసలు ఊరికి రాలేదు ఆయన. మాణిక్రావు 4 ఊర్లో ఇళ్ళగొట్టినారు ఆయన కొట్టి. ఇప్పుడు గెలిచినారు. మా అన్న ఒక ఖిజర్ అన్న అని ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేస్తే గెలిచిండు, లేకుంటే అస్సలు గెలవకుంటుండే ఆయన. కాంగ్రెస్ సీఎం ఎమ్మెల్యే వస్తుండే ఆడ. ఈయన మా ఖిజర్ అన్న సపోర్ట్ చేస్తే ఖిజర్ అన్నతో గెలిచిండు ఆయన, లేకుంటే అస్సలు ఆయనకు మాట్లాడడానికి రాదు మాణిక్రావు. ఆయన నల్లి ఇట్లా మరి ఇట్లా నా భూమి సమస్య ఇట్లా ఉందని అడిగితే ఇట్లా ఏం రెస్పాన్స్ చేయలేడా? ఏం రెస్పాన్స్ చేయరు సార్ ఆయన. ఆయనకి అస్సలు మాట్లాడడానికి రాదు. ఆయన బేకార్ డమ్మి క్యాండిడేట్ ఆయన.